ఇక ఈ జన్మ ముగిసింది, నాతో పద అన్నాడు. అప్పుడు మనిషి, అయ్యో ఇంత త్వరగానా, నేను భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నాను స్వామి అన్నాడు మనిషి. దేవుడు అంటున్నాడప్పుడు, తప్పదు నాయనా, నీవు నాతో రావాల్సిన సమయం వచ్చింది, పద అన్నాడు. మనిషి, నా కోసం తెచ్చిన ఆ పెట్టె ఇటివ్వండి, ఏం తెచ్చారో చూస్తాను అని అన్నాడు మనిషి. దేవుడు, నీకు చెందినవి ఉన్నాయి ఇందులో అని అన్నాడు. మనిషి, నావా అంటే నా బట్టలు, డబ్బులు, భూమి పత్రాలు అవా అని అన్నాడు. దేవుడు, అవెప్పటికీ నీవి కావు, అవన్నీ భూమివే, అక్కడే ఉంటాయి. మనిషి అన్నాడప్పుడు, పోని నా జ్ఞాపకాలున్నాయా దాంట్లో అని అన్నాడు. అప్పుడు దేవుడు, కాదు, జ్ఞాపకాలనేవి కాలానికి చెందినవి, కాలగర్భంలోకి వెళ్లిపోతాయన్నాడు. మనిషి, అయితే నా ప్రతిభ, ప్రజ్ఞ ఉండి ఉంటాయి అని అన్నాడు. దేవుడు, అవి పరిస్థితులవి, నీవి కావు అన్నాడు. అప్పుడు మనిషి, నా స్నేహితులున్నారా అందులో అని అడిగాడు. దేవుడు, వారు కేవలం నీతో కొద్ది దూరం కలిసి వచ్చే తోటి ప్రయాణికులు మాత్రమే అని చెప్పాడు. అప్పుడు మనిషి, ఓ, అప్పుడు నా భార్య బిడ్డలుండుంటారు అందులో అని అన్నాడు. దేవుడు, వారు నీతో కలిసి ఒక నాటకంలో పాల్గొన్న పాత్రధారులు మాత్రమే అని చెప్పాడు. దానికి మనిషి, అయితే నీ వద్ద ఉన్న పెట్టెలో నా శరీరం ఉండాలి అన్నాడు. అప్పుడు దేవుడు దానికి సమాధానంగా, తప్పు, నీ శరీరం ధూళికి చెందినది, మట్టిలో పడుతుంది అని చెప్పాడు. అప్పుడు మనిషి, స్వామి, అయితే అది నా ఆత్మ అయి ఉంటుంది అని చెప్పాడు. అప్పుడు దేవుడు దానికి సమాధానంగా, ఆత్మ నీదెలా అవుతుంది, అది నాది అని అన్నప్పుడు, అప్పుడు మనిషి, ఆ పెట్టె ఇటువు స్వామి అని తీసుకొని తెరిచి చూశాడు. కళ్ళల్లో నీళ్లు చుడులు తిరుగుతున్నాయి, ఆ పెట్టె ఖాళీగా ఉంది. మనిషి కాలం చేస్తే తనతో తీసుకొచ్చేది ఏది ఉండదని చెప్పేందుకు దేవుడు ఈ ఖాళీ పెట్టె తెచ్చాడని అర్థమైంది. బతుకున్నంత కాలం నా వాళ్ళు, అవన్నీ నావే, ఇవన్నీ నాకే అనే ఆశతో, ఆరాటంతో పరుగులు పెడుతూ పరమాత్మ స్మరణ మరిచాను అని దుఃఖితుడయ్యాడు ఆ మనిషి. స్వామి, చివరిగా అడుగుతున్నాను, నాది అనేది ఏమైనా ఉందా అసలు అని. అప్పుడు దానికి సమాధానంగా దేవుడు చెప్పాడు, ఉంది. నీవు జీవించినంత కాలం ప్రతి క్షణం నీదే. ఆ క్షణంలో నీవు అర్జించే మంచి, చెడు యొక్క పర్యవసనాలు నీకే చెందుతాయి. అందుకే ప్రతి క్షణం మంచిని పంచాలి, పెంచాలి, భగవన్నామం స్మరించాలి, పశ్చాత్తాపాలను క్షమించాలి, తోటి వారి నుంచి మనకు సక్రమించే చెడును విసర్జించాలి, మానవ సేవ, మానవ సేవలను గుర్తించి జీవించాలి. జై హింద్.